ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు సిద్ధంగా ఉండి ఉన్నారా? మరి బైబిల్ వాక్యం చదువుకొని ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 14వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అని ఈ వాక్యం చేత నీతో మాట్లాడుచున్నగా యేసయ్య. విశ్వాసం కలిగి ఈ వాక్యము మనము ధ్యానించుచుండగా మీ మనోనేత్రములను తెరచుటకు యేసయ్య ఈ వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాలం ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడుచున్నారా అనేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీతి నిమిత్తము ఎందరో నీతి నిమిత్తము మిమ్మల్ని, మీ జనులు, ఇక్కడ ఉన్నటువంటి జనులు మనల్ని హింసించవచ్చు. మీ తోటి వారు మిమ్మల్ని హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు, అబద్ధపు మాటలు మీతో పలకవచ్చు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము మానవుల బెదిరింపులకు మనము భయపడినట్లయితే ఈ లోకంలో మనము జీవించు కాలమంతయు శోధన, బాధ అనే భయంలో చేత నువ్వు భయపడితే యేసయ్య పరలోకం నుండి నిన్ను దీవించటకు సిద్ధంగా ఉంది. ప్రియుడా, భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని బెదిరింపు నీ దరిదాపులోకి వచ్చినను యేసయ్య వాటిని అన్నింటినీ బంధిస్తానంటున్నాడు. ప్రియుడా, కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు కలవరం కదా? ఒక ఉదాహరణ చూడొచ్చు. మనం 2024 సంవత్సరంలో మరి సంజీవ్ శాంసన్ గారిని ప్రాబబుల్ లిస్ట్ లోనే బెంచ్కే పరిమితం చేసి ఉన్నారు. కానీ అతను ఏ విధంగా శ్రమ నొంది ఉన్నాడు కదా. మరి ఢిల్లీ ప్రాంతంలో ఆయనని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు ఆ ఉద్యోగాన్ని వదులుకొని మరి కేరళ ప్రాంతంలో వచ్చి మరి కుమారుని యొక్క శ్రమను గుర్తెరిగి మరి ఏ విధంగా అయితే క్రికెట్ ప్రాబబుల్ లిస్ట్ లో సెలెక్ట్ అయి ఉన్నారో మరి ఏనాడు ఆయన భయపడలేదు, ఆర్థికంగా భయపడలేదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రియుడా, మరి 2026 సంవత్సరంలో ఆయనకు మొదటిగా అవకాశం దొరకలేదు. కానీ మరి ప్రీ క్వార్టర్స్ లో, క్వార్టర్ ఫైనల్లో, ఫైనల్లో ఏ విధంగా అయితే అద్భుత కార్యాలు యేసయ్య జరిగించున్నాడు. ప్రపంచం అంతయు ఆయన పట్ల దేవుని మహిమపరిచినారు. ప్రియుడా, ఇది గొప్ప సాక్ష్యం కాదంటారా? భయపడి ఉంటే ఆయన సాధించగలిగేవాడా? ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. చూడండి, 2025 మనం చూడొచ్చు. దేవుని కుమార్తెగా సాక్ష్యం ఇచ్చిన జమీమా రాడ్రిడ్జ్ గారిని కదా. మరి దేవుడు వాడుకుంటే ఏ విధంగా వాడుకుంటుంటాడు కదా. మరి నిన్ను వాడుకోవటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రియుడా, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తా అన్నారు, హింసిస్తా ఉన్నారు, అబద్ధపు మాటలు పలుకుతానన్నారు కదా. ఇవంతా ఎవరికి ఘనత? యేసయ్యకే ఘనత కదా. ఒకవేళ నువ్వు యేసయ్య కొరకు నువ్వు వాడబడితే, నువ్వు హింసించబడితే, నువ్వు జనుల చేత చీపొమ్మని నేను బాధ పెట్టి ఉన్నట్లయితే మరి నువ్వు యేసయ్య కొరకు ప్రాకులాడుచుండగా ఘనత, మహిమ ఎవరికి? యేసయ్యకు మాత్రమే. చూడండి, ఈ లోకంలో ఎందరో పాస్టర్స్, ఎందరో దైవజనురాలు మరి సువార్త నిమిత్తమే హింసించబడతలేరంటారా? సువార్త నిమిత్తమే ఎందరినో జైల్లో పెట్టలేదంటారా? సువార్త నిమిత్తము ఎన్నో కుటుంబాలు హతసాక్షిగా మారలేదంటారా? ఎందరో చూడొచ్చు కదా. మరి దేశం వదిలి ఇంకొక దేశానికి సువార్థికులుగా వెళ్ళి ఉన్నారు, మినిస్ట్రీస్ చేస్తూ ఉన్నారు. విలేజెస్ ప్రాంతంలో, మారుమూల గ్రామాల్లో సువార్థికులుగా బయలుదేరి ఉన్నారు. తినకను కడుపులు పస్తులుంటూ దేవుని సువార్త ప్రకటిస్తలేరంటారా? ప్రతి ఒక్కరు ఎంతగానో శ్రమ నుండి ఉన్నారు. ఆయనను వారు భయపడతలేరు కదా. ఎందుకు భయపడతలేరు? వారిలో ఉన్నది యేసయ్య మాత్రమే. వారి పనులు చేపిస్తున్నది యేసయ్య మాత్రమే. వారి క్రియలు నడిపిస్తున్నది యేసయ్య మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. మరి నీ జీవితంలో నువ్వు ఎన్ని శ్రమ నొందుతూ ఉంటావు? బైబిల్లో నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడునను మీరు ధన్యులే. నీతి నిమిత్తము మనం శ్రమ పడితే మనము ధన్యులమే. చూడండి, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న పిల్లలు కష్టపడి చదువుతూ, వారి నిద్ర, ఆహారాలు మానేస్తూ, ఏ విధంగానో చాలని ఆహారాన్ని తీసుకుంటూ మరి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంటారో, హార్డ్ వర్క్ కదా, వారు చేస్తున్నటువంటి కష్టమైనటువంటి ఫలాలను వారు చివరిదిగా ఏ విధంగా ఫలితం పొందుకుంటారు కదా. మరి నీతి కొరకు నువ్వు ప్రాకులాడాలి. ఎవరో చూపెడతారని స్టూడెంట్స్ చదవకుండా ఉంటారా? కాదు కదా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రాత్రి వేళ నిద్ర ఉండకుండా కష్టపడి చదువుతున్నారు. వారందరినీ ఏదో రకంగా పాస్ కాదు కానీ ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలని ఆశపడి ఉన్నారు. నువ్వు 10th ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చు, డిగ్రీ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అయినను నీతిగా ప్రిపేర్ అయినట్లయితే, కష్టపడి నువ్వు ప్రిపేర్ అయినట్లయితే, యేసయ్య విశ్వాసం కలిగి నువ్వు ప్రిపేర్ అయినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలుపుటకు యేసయ్య
నీకు కృప చూపెడతానంటున్నాడు ప్రియుడా. కష్టపడు, శ్రమ పడు దినములన్నీ నీకు క్షేమములే, కృపాక్షేమములే వస్తాయని అంటున్నాడు యేసయ్య. చూడండి, మానవులు బెదిరిస్తారు, మానవులు మనల్ని భయపెట్టిస్తారు, మానవులు మనల్ని చంపుతానని అంటారు. ఆయన మనకంటే ముందు నీతి కొరకు చనిపోయిన యేసయ్య మనకు తోడే ఉండగా మనకెందుకు భయం కదా. ఈ లోకంలో మనం ఉంచుండగా నీతిగా బ్రతకాలని యేసయ్య మనందరినీ గుర్తు చేస్తున్నాడు ప్రియుడా. చూడండి, శ్రమపడు దినములు. ఇండియన్ టీం ఏ విధంగా శ్రమపడి ఉండొచ్చు కదా. ఒక రోజులో రాలే ఆ విక్టరీ, 2 సంవత్సరాలలో రాలే ఆ విక్టరీ. ఎన్నో సంవత్సరాలు, త్యాగపూరితమైనటువంటి సంవత్సరాలు. చూడండి, తల్లిదండ్రులకు దూరం ఉంటూ, మరి కట్టుకున్న వారికి దూరం ఉంటూ, దేశం కాని దేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి కష్టము, ప్రయాస 2024లో చూసి ఉన్నాం, 2007లో చూసి ఉన్నాం, 2026లో చూసి ఉన్నాం. ఇది ఒక్కరోజు శ్రమ, ఒక్కరి ద్వారా వచ్చింది కాదు, ఒక్కరోజు శ్రమ ద్వారా వచ్చింది కాదు, టీమ్ స్పిరిట్ ద్వారా. చూడండి, ఏ టీమ్ స్పిరిట్ ఉండి ఉన్నదో కదా, దేశం యొక్క టీమ్ స్పిరిట్ ఉన్నటువంటి ప్రాబబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ టీం అంతా కష్టపడితేనే ఈ దేశానికి విక్టరీ ఇచ్చింది. ఎంత శ్రమ కదా, ఎంత ఎండ అయినను, వానైనను, చలి అయినను వారు ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు భారతదేశం ఒక విక్టోరియస్ ఛాంపియన్షిప్ గా వారు తెచ్చుకొని ఉన్నారు, భారతదేశానికి ఘనత తెచ్చుకున్నారు. శ్రమపడు దినములన్నీ నీకు మేలునిస్తానన్నారు. వారు ఎంత శ్రమపడి ఉన్నారు, ఇప్పుడు వారికి మేలు వచ్చి ఉన్నారు కదా. ప్రియుడా, నీ జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎందరు మందో నిన్ను చీపమ్మని అనొచ్చు, ఎందరో మంది నిన్ను నిందించవచ్చు, అబద్ధ సాక్ష్యంగా నిన్ను పలకవచ్చు. కానీ నువ్వు ప్రయాసపడు. శ్రమ అప్పుడు ప్రయాసపడినట్లయితే ప్రియుడా, ఈరోజు వాక్యం చేత నీతో మాట్లాడుచున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినాను భయపడకుండా దేవుని యందు ఆశకుని కష్టపడి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు కూడా ఒకరోజు మంచి విజయాన్ని దేవుడు ఇవ్వాలని ఆశకుంటున్నాను. ఈ కృప నీకు, నాకు, మనందరికి దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామేడ కనికరమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ ఉదయకాలం సమయమున ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము పడినను మీరు ధన్యులే అని అన్నావు తండ్రి ప్రభా. అట్టి ధన్యత మాకు ఇచ్చిన దైవమానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా, ఎవరైతే మమ్మల్ని బెదిరింపులకు, మమ్మల్ని భయపెట్టుటకు, మమ్మల్ని కలవరపెట్టుటకు చేస్తున్న సాతాను బంధకములను అన్నిటినీ తుంచివేయమని వేడుకొంచున్నాం ఆయన. యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. భయపెట్టిస్తున్న దురాత్మ అంధకార శక్తులన్నింటినీ లయపరచమని వేడుకొంచున్నాం. ఆయన అనారోగ్యత చేత అయా మరి సంవత్సరాలుగా నేను నెలలుగా అయా ప్రభా మరి బెడ్ లో ఉండిపోయినటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని బెదిరిస్తున్న దురాత్మలను పారదొలుటకు నేను నీ కృప దయచేయమని పెట్టుకుంటున్నాం. వారి భయపడుచుండగా, కలవరపడుచుండగా ఈ వాక్యం చేత వారితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇస్తానికి స్తోత్రములు తండ్రి ప్రభా. నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ వచ్చిన పిల్లలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. చదవలేనన్న టెన్షన్ లేకుండా అయా వారు చదివిన అన్నిటినీ ఆయన ప్రభా నీతిగా, విశ్వాసంగా కష్టపడుతూ చదువుతున్న ప్రతిదిన ఆయన ప్రభా మంచి మార్కుల చేత ఉన్నతమైన స్థానంలో నడుపుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఈ లోకంలో మేము ఉండుచుండగా ఆయన నీతిగా బ్రతుకుటకును, అయా శ్రమ పడుటకును ఆయన ప్రభా నీ యందు మేము ఎంత నింద వచ్చినను, అయా మమ్మల్ని హింసించినను, బాధ పెట్టినను నాయన ప్రభా మాకంటే నాయన మీరే ప్రభా అయా మా కొరకు నాయన చిందించిన మీ అమూల్యమైన రక్తాన్ని చిందించినావు, మా కొరకు అయా హింసనుంది మా కొరకు అయా నాయన ప్రభా చివరి రక్తపు బ్రొట్టు వరకు నాయన మా కొరకు దారపోసి ఉన్నావు తండ్రి. అయా, మాకు వచ్చిన శోధన, మాకు వచ్చిన బాధ, మాకు వచ్చిన బలహీనత ఏ పాటిది తండ్రి ప్రభా మమ్మల్ని బలపరిచిన ఈ రోజంతా ఆయన ఈ వాక్యం చేత మేము బయలుదేరి వెళ్ళబోచుండగా నీ కృపలో మమ్మల్ని రక్షించమని, ఆయన వాక్యం వించుండగా బిడ్డల హృదయంలో గొప్ప కార్యం జరిగించమని ఆయన ప్రభా నీతిగా బ్రతుకుటకును, శ్రమ పడుటకును అయా నాయన మమ్మల్ని నడిపించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.